కానీ, పెరుగు కానీ, వెన్న కానీ, పటిక బెల్లం కానీ, తెల్ల బెల్లం కానీ, కొబ్బరి కానీ, పేలాలు కానీ నైవేద్యంగా సమర్పించాలి. వీటిలో ఏది నైవేద్యం పెట్టినా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వసంత పంచమి రోజు ఇలా సరస్వతీదేవిని పూజించాలి. అలాగే చాలామందికి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, చదివింది గుర్తుండదు. అలాంటి వాళ్లకు జ్ఞాపక శక్తి పెరగాలన్నా, లేదా చదువు మీద ఆసక్తి లేని వాళ్ళకి చదువు మీద తొందరగా ఆసక్తి రావాలన్నా వసంత పంచమి రోజు తల్లిదండ్రులు ఒక ప్రత్యేకమైన పరిహారం చేయాలి. ఆ పరిహారం ఏంటంటే, ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచాలి. గ్లాసులో నీళ్ల మీద అరచెయ్యి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. 108 సార్లు చదివితే ఇంకా మంచిది. 108 సార్లు కుదరకపోతే 54 సార్లు చదవండి. అది కూడా కుదరకపోతే 21 సార్లు చదవండి.